నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపోనోపోనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. మీరు ఇంతవరకు హోపోనోపోనో యూస్ చేశారు మీ మేనిఫెస్టేషన్స్కి. చాలామంది మీరేమనుకున్నారో అది దొరికింది అంటున్నారు, కానీ చిన్న చిన్న విషయాలలో దొరుకుతోంది, పెద్ద పెద్ద మేనిఫెస్టేషన్స్ దొరకట్లేదు అని అడుగుతున్నారు కదూ. సో మీకోసమే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో మేనిఫెస్టేషన్స్ చేసుకుంటున్నట్లయితే. కాబట్టి లాస్ట్ వరకు మిస్ చేయకుండా వినండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా కూడా మేనిఫెస్టేషన్స్ చేసుకుంటూ ఉంటే హోపోనోపోనో యూస్ చేసుకుని వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అందరూ. ఇక హోపోనోపోనో గురించి చెప్పాలి అంటే, మీకు హోపోనోపోనో గురించి తెలుసు. హోపోనోపోనో అంటే ఏంటి? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 ఫ్రేజెస్ ఎన్నెన్ని అద్భుతాలు చేస్తున్నాయి కదూ. ఇక మీ మేనిఫెస్టేషన్స్ విషయాలకు వస్తే, మీ మేనిఫెస్టేషన్స్ కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు. ఆ కొన్ని ఎందుకు జరగట్లేదు? మీరు విజన్ బోర్డ్ పెట్టుకున్నారు, విజువలైజేషన్ చేసుకుంటున్నారు, అఫర్మేషన్స్ చెప్పుకుంటున్నారు, పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నారు, అయినా మీకు దొరకట్లేదు. ఎందుకంటే మీ డే టు డే లైఫ్లో మార్నింగ్ నుండి నైట్ వరకు మీరు ఎన్నో పనులు చేస్తుంటారు. ఆ పనులు చేస్తున్నప్పుడు ఆ పనులన్నీ ఎవరు చేస్తారు మీతో? సబ్కాన్షియస్ మైండ్. ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఎన్నో ప్రోగ్రామ్స్ అయి ఉంటాయి, ఎన్నో రికార్డింగ్స్ ఉంటాయి. అది ఎప్పటి నుంచి? మీరు పుట్టినప్పటి నుంచి కాకుండా మీ క్రిత జన్మం నుంచి కూడా తెచ్చుకుంటుంది, మీ పూర్వీకుల నుంచి కూడా డౌన్లోడ్ చేసుకుంటుంది. అన్ని రికార్డింగ్స్ ఉంటాయి. ఇక డే టు డే లైఫ్లో మన ఆలోచనలు, మనం చేసే పనులు అవి కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. సపోజ్ మీరు గనుక డబ్బు కావాలి అని మేనిఫెస్ట్ చేసుకున్నట్లయితే, ఆ డబ్బు గురించి సడన్గా ఎవరో వచ్చి మిమ్మల్ని డబ్బు అడిగారు, మీ దగ్గర డబ్బు లేదనుకోండి, అప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అయ్యో నా దగ్గర డబ్బులు లేదే, లేదా మీరు వాళ్ళకి ఇవ్వాలి అంటే నేను ఇవ్వాల్సిన టైంకి ఇవ్వలేకపోయాను అని మీలోనే ఒక గిల్ట్ ఉంటుంది. సో ఇక్కడ డబ్బులు దొరికింది అని మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు, ఇటుపక్కేమో మీకు డబ్బు లేదే అని బాధపడుతున్నారు. కానీ మీ సబ్కాన్షియస్లో అది ఉంది. మీరేమనుకుంటున్నారు? నేను డబ్బు పట్ల ఎప్పుడు పాజిటివ్గా ఉన్నాను అని అనుకుంటుంటారు. కానీ ఎక్కడో లోపల మీలో ఆ లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటుంది. డబ్బు సంపాదించడం చాలా కష్టం, ఎలా వస్తుంది నాకు ఈ డబ్బులు, నేను ఎలా నా అప్పుల్ని తీర్చుతాను అనేది ఎక్కడో ఉంటుంది. కాబట్టే మీకు దొరకడం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, హోపోనోపోనో మాత్రమే కాకుండా హోపోనోపోనోతో పాటు ఎన్ఎల్పి కూడా యూజ్ చేద్దాం. ఎన్ఎల్పి అంటే ఏంటి? న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. ఇది ఒక కోర్స్, హోపోనోపోనో కోర్స్ లాగే ఇది కూడా ఒక కోర్స్, అది కూడా ఒక సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో ఎలా ఉంటుందంటే, టెక్నిక్స్ సింపుల్గా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటుంది. ఆ న్యూరాన్స్లోనే ప్రోగ్రామ్స్ అంతా ఉంటుంది. సో మనము ఇప్పుడు ఏదైనా మనకి కావాలి అనుకున్నప్పుడు అది ఇంకా దొరకట్లేదు అంటే, ఎక్కడో ఇక్కడ ఈ న్యూరాన్స్లో కూర్చొని ఉంది లిమిటింగ్ బిలీఫ్స్ లేదా నెగిటివ్ థాట్స్. దాన్ని మార్చి ఇప్పుడు మనము కొత్త ప్రోగ్రామ్స్ని పెట్టాలి. కొత్త ప్రోగ్రామ్ పెట్టాలంటే మీరు అఫర్మేషన్స్ని 1000 సార్లు, లక్షల సార్లు చెప్పుకోవాలి. అది మన బిజీ లైఫ్లో, డే టు డే లైఫ్లో ప్రాక్టికల్గా చూస్తే సాధ్యపడదు కదా. కాబట్టి మనము ఈ ఎన్ఎల్పి ద్వారా అందులోంచి ఒక సింపుల్ టెక్నిక్ని మీకు చెప్తా. అసలు మీకు అది టెక్నిక్ అని కూడా అనిపించదు, ఎంజాయ్ కూడా చేస్తారు మీరు. సో ఈ ఎన్ఎల్పి అంటే మీ బ్రెయిన్ న్యూరాన్స్ని ప్రోగ్రామ్ చేసి దాన్ని మార్చేయడం, కొత్త ప్రోగ్రామ్ని వేయడము. పాత ప్రోగ్రాంలో నెగటివ్గా ఉంటుంది కాబట్టి మనకు దొరకట్లేదు, కాబట్టి ఆ ప్లేస్లో కొత్త ప్రోగ్రామ్ని వేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ గురించి, మీకు ఈ కోర్స్ గురించి ఇంకా ఎక్కువగా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ పెట్టాను. వాట్సాప్లో రండి, అక్కడ మీరు డీటెయిల్స్ అడిగారంటే చెప్తాను. దగ్గరలోనే ఉంటుంది. హోపోనోపోనో కోర్స్ మరియు ఎన్ఎల్పి కోర్స్ 2 ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం హోపోనోపోనో మరియు ఎన్ఎల్పి 2 యూస్ చేసి ఎలా మనం మేనిఫెస్టేషన్స్ చేసుకుంటున్నాము అనే దాని గురించి మళ్ళీ టాపిక్ వస్తున్నాం.
మీరు ఏదో డబ్బులు మేనిఫెస్ట్ చేసుకున్నారు కాదు, కానీ మీ సబ్కాన్షియస్ లెవెల్లో ఎక్కడో లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటుంది, లేదా నెగటివ్ థాట్స్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే రోజు ఏదైనా మీరు చేసే పనుల్లో లేదా మీరు యూస్ చేసే వస్తువుల్లో ఏదైనా ఒక 5ని నోట్ చేసి పెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను. పొద్దున్నే లేవగానే మీరు బ్రష్ చేస్తారా, అదొక యాక్టివిటీ అని పెట్టుకుందామా. తర్వాత కాఫీ తాగుతారు, అదొక యాక్టివిటీ. తర్వాత మీరు స్నానం చేస్తారు, అదొక యాక్టివిటీ. తర్వాత టీవీ చూస్తారు, అదొక యాక్టివిటీ. ఇంకా మొబైల్ వాడతారు. ఇలా 5 అనుకుందాం. ఇప్పుడు మీరు డబ్బులు కావాలని మేనిఫెస్ట్ చేసుకున్నారు. ఈ రోజుకి ఈ 5 అనుకున్నప్పుడు పొద్దున్నే లేవగానే మీరు బ్రష్ చేస్తున్నప్పుడు మీ మేనిఫెస్టేషన్ గురించి, డబ్బులు కావాలని మేనిఫెస్ట్ చేసుకున్నారు కదా, ఆ డబ్బుల గురించి 5 పాజిటివ్ సెంటెన్సెస్ చెప్పుకోండి. 5 పాజిటివ్ సెంటెన్సెస్ చెప్పుకున్న తర్వాత డబ్బు గురించి హోపోనోపోనో, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, దానికి మీ మనసులోని మాటల్ని యాడ్ చేయండి. అంటే మీరు డబ్బు పట్ల ఏమైనా అవమానకరంగా మీరు నడుచుకున్నట్లయితే దానికి సారీ చెప్పుకోండి. మీకు తెలుసో తెలియకుండానో డబ్బులను అవమానించుంటే దానికి క్షమాపణలు అడగండి. ఇంతవరకు డబ్బులు మీకు ఎంతెంతో ఇచ్చింది కాబట్టి దానికి ధన్యవాదాలను తెలియజేయండి. ఇక డబ్బు పట్ల మీకున్న ప్రేమను తెలియజేయండి. ఇలా డబ్బు ఒక మనిషి మీ ముందు నించుంది అనుకుని దానితో ఇలా మాట్లాడండి. 5 పాజిటివ్ సెంటెన్సెస్ చెప్పుకుని తర్వాత హోపోనోపోనోకి 4 ఫ్రేజెస్కి ఒక్కొక్క సెంటెన్స్ యాడ్ చేసి చెప్పుకోండి. ఇక ఫస్ట్ బ్రష్ చేసేటప్పుడు ఇది అయిందా. ఇక నెక్స్ట్ వచ్చి కాఫీ. మీరు కాఫీ అంటే ఆ రోజు పొద్దున్నుంచి నైట్ వరకు ఎన్నిసార్లు కాఫీ తాగినా, ఎక్కడ కాఫీ తాగినా, కాఫీ చూడగానే అది తాగడం స్టార్ట్ చేసి ఫినిష్ చేసే వరకు మీ మేనిఫెస్టేషన్ గురించి 5 పాజిటివ్ సెంటెన్సెస్, మళ్ళీ ఆ 4 ఫ్రేజెస్ గురించి ఒక్కొక్క సెంటెన్స్ చెప్పుకోవడం. ఇక నెక్స్ట్ స్నానం. మీరు స్నానం చేస్తున్నంతసేపు కూడా, సపోజ్ మీరు మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ స్నానం చేశారంటే 2 టైమ్స్ కూడా అంతే. స్నానం చేసేంత వరకు మీరు దాన్ని సేమ్ రిపీట్ చేయాలి. 5 పాజిటివ్ సెంటెన్స్ వేరే వేరే కూడా చెప్పుకోవచ్చు, సేమ్ కూడా చెప్పుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ టీవీ చూడడం. టీవీ చూసేంతసేపు కూడా మీరు ఎగ్జాక్ట్లీ ఇదే మీ మైండ్లో రిపీట్ అవుతూ ఉండాలి. ఇక లాస్ట్ మొబైల్. మీరు మొబైల్ చూసినప్పుడంతా కూడా ఇలా చెప్పుకోవాలి. అంటే ఈరోజు మీరు యాంకరింగ్ చేశారు ఈ 5 థింగ్స్కి. యాంకరింగ్ అంటే ఫిక్స్ చేసుకున్నారు మీ మైండ్లో. ఫిక్స్ చేసుకొని దానికి హోపోనోపోనో చెప్పుకున్నారు. దీన్ని ఎన్ఎల్పిలో మనం ప్యాటర్న్ ఇంటరప్షన్ అని కూడా అంటాం. ప్యాటర్న్ అంటే ఏంటి? మనం పొద్దున్న నుంచి నైట్ వరకు ఒక ప్యాటర్న్లో వెళ్తూ ఉంటుంది మన లైఫ్. ఆ ప్యాటర్న్లో వెళ్తున్న లైఫ్లో మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చి మన మేనిఫెస్టేషన్స్ని అక్కడ యాంకరింగ్ చేస్తున్నాము. ఈ వర్డ్స్ అంతా మీకు అర్థం కాలేదంటే ఎన్ఎల్పి కోర్స్ నేర్చుకోండి, అర్థమవుతుంది. ఈ ఎన్ఎల్పి కోర్స్ ఎంత అద్భుతమైందంటే ప్రతి ఒక్క మనిషికి నేర్చుకోవాల్సిన కోర్స్ అది. ఎందుకంటే ఎక్కడున్నా ఎలా ఉన్నా మనల్ని మనం కాపాడుకోవడం నేర్చుకుంటాము. వేరే వాళ్ళతో ఎలా డీల్ చేయాలి అని కూడా నేర్చుకుంటాము. సో ఇప్పుడు మన మేనిఫెస్టేషన్స్ గురించి హోపోనోపోనో ప్లస్ ఎన్ఎల్పి యూస్ చేసి ఎలా చేయాలి అని తెలుసుకున్నారు కదా. సో ఫస్ట్ డే ఇలా 5 యాంకరింగ్స్ చేశారు కదా. ఇక నెక్స్ట్ డే, సెకండ్ డే కూడాను అలానే వేరే ఏదైనా వస్తువులకు చేసుకోండి. ఇప్పుడు మీరు కిచెన్లో ఉన్నంతసేపు కిచెన్ అనుకోండి, కిచెన్ని ఒక యాంకరింగ్గా వాడుకోండి. ఇక నెక్స్ట్ మీరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మీ స్లిప్పర్ లేదా షూ వేసుకుంటారు, దానికి మీ వెహికల్ ఉంటుంది, దానికి మీరు బట్టలు వేసుకుంటున్నప్పుడు దానికి, ఇలా ఎన్నో ఉంటాయి కదా మన లైఫ్లో. సో రోజు ఏదైనా 5 వాటికి యాంకరింగ్ చేసి దానికి ఇలా మీ హోపోనోపోనో చెప్పుకోండి. ఈజీ కదూ, చాలా ఈజీ కానీ చాలా పవర్ఫుల్. దీన్ని చేసి చూడండి, మీ మేనిఫెస్టేషన్స్ ఎంత తొందరగా మీకు జరుగుతుందో తెలుసుకుంటారు. ఎందుకంటే మనం ఇవన్నీ చెప్పుకునే టైంలో మనం కొంచెం ఫ్రీగా ఉంటాము. ఆ కాస్త ఫ్రీ టైంని కూడా మన బ్రెయిన్ ఏం చేస్తుంది, నెగటివ్ థాట్స్ని తెచ్చుకుంటుంది. సో ఆ టైంని మనం ఇలా మన మేనిఫెస్టేషన్స్ గురించి పాజిటివ్గా చెప్పుకుంటూ హోపోనోపోనో చెప్పుకుంటూ ఉన్నప్పుడు తప్పకుండా దొరుకుతుంది తొందరగా.
సో దీని గురించి మీకు మేనిఫెస్టేషన్స్ చేసుకోండి. ఎంత తొందరగా దొరికిందో మీరు కామెంట్స్లో వచ్చి షేర్ చేయండి. సో ఇలాంటి ఇంకా ఎన్నో కోర్సులు నేను విడుదల చేస్తూ ఉంటాను, మీకు చెప్తూ ఉంటాను. ఇక దగ్గరలోనే April 9th మీకు ఒక హ్యాపీ న్యూస్ ఉందండి, మర్చిపోయే చెప్పడం. April 9th మీకు ఫ్రీ హోపనోపనో సెషన్ చేస్తున్నాను. సో అందరూ వెయిట్ చేస్తున్నారు, చాలా రోజులుగా అడుగుతున్నారు కదా. April 9th నైట్ 8 o'clock to 9 o'clock 5 days ఉంటుంది. నేను డీటెయిల్స్ ఇక్కడ పెడతాను, వాట్సాప్లో కూడా ఉంటుంది. జూమ్ లింక్ వాట్సాప్లో పెడతాను, కింద డిస్క్రిప్షన్లో ఉంది వాట్సాప్ లింక్. అందరూ అక్కడ జాయిన్ అవ్వండి, మీకు డీటెయిల్స్ తెలుస్తుంది. సో ఈ హోపనోపనో ప్లస్ NLP పద్ధతి మీకు నచ్చింది కదూ, దీన్ని చేయండి, రిజల్ట్స్ నాతో షేర్ చేయండి. ఇంతసేపు నా మాటల్ని ఓపికగా విన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.